అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే, ఇక్కడ చూస్తున్నారు కదా అరటిపండ్లు. ఈ అరటిపండ్ల గురించి మా వారు ఓ రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమంటే, నేను వేరే పనిలో బిజీగా ఉండడం వల్ల నా కోసం ఒక వీడియో తీసి పెట్టాలా అన్నట్లుగా ఈ వీడియో అయితే తను తీశారబ్బా. రాజు వీడియో తీశాడు, మా వారైతే అక్కడ అరటిపండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా అనేది ఈ వీడియో ద్వారా తన మాటలు మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు కూడా తన మాటలు విని ఎంజాయ్ చేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. యాక్చువల్ నా గొంతు సరిలేదు, జలుబు చేసి ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్దామని ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీటిరా. చూడండి, ఇది యాక్చువల్గా దీన్ని మనం ఇది బనానా. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. ఈ బనానా అయితే నాకైతే ఎప్పుడు నేను చూడలే ఈ కలర్, సంథింగ్ డిఫరెంట్. అది ఇది ఎక్కడంటే తమిళనాడులో ఉంటుందో లేదా కర్ణాటక ఉంటుందో తెలియదు, కానీ ఈ చూడండి ఎలా బాగుంది. చూడండి బనానా ఎలా చూడండి, ఎంత ఇది చూడడానికి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా నేను ఒకటి టేస్ట్ చేసి చూశాను, చాలా సూపర్గా ఉంది. ఇది మన యొక్క విజిటర్స్ ఎవరో వచ్చి తెచ్చి ఇచ్చారు. ఇది అంతా కూడా మనం చూసిన తర్వాత ఒక వీడియో తీస్తే బాగుంటుంది, మన వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇది ఈ విధంగా వీడియో తీస్తున్నాను. ఇది వీడియో అయిన తర్వాత మన వాళ్ళకి లంచ్లో దీన్ని వడ్డించేద్దాం. అది విషయం. యాక్చువల్గా ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం. నాకైతే ఇది ఫస్ట్ అనుభవం ఉంది. ఈ అరటిపండ్లు ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. ఓకే ఓకే అర్థమైంది. బనానా మామూలు ఎల్లో ఉంటుంది, మీకు తెలుసు కదా, ఎల్లో కలర్లో ఉంటుంది. దాంట్లో రకరకాలు ఉన్నాయి. బనానాలో రస్తాలి ఉంటుంది, మళ్ళీ వచ్చి మామూలుగా ఇంకేమంటారు రాజు, అది కూడా అడుగుతారా సార్? రస్తాలి ఒకటి, రస్తాలితో పాటు రస్తాలి చుక్కరటి పండు ఉంటుంది, చుక్కటి పండు ఉంటుంది. ఇది వచ్చి చిన్న చిన్న యాలక్కి ఉంటుంది. అక్కడ రకరకాలటువంటి యాలక్కి, రస్తాలి, చుక్కటి పండ్లు రకరకాలుగా ఉంటాయి. అన్ని ఎల్లో ఉంటుంది కలర్, ఎప్పుడు ఎల్లోయిష్గా ఉంటాయి. బట్ అది గ్రీన్ నుంచి ఎల్లో వస్తుంది. బట్ ఇది ఎలా వచ్చింది గ్రీన్ నుంచి ఈ కలర్ వచ్చిందేమో నాకైతే ఇది పింక్ లేదంటే ఆరెంజ్ నాకే అర్థం కాలేదు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చూద్దాం, ఇది ఒకసారి మీకు చూపిద్దామని చేశాను. మీకు ఎవరికైనా తెలిసింటే ఈ యొక్క బనానా గురించి, ఇది ఎలా, దీని పేరేంటి, ఇది మీకు చెప్పగలిగితే మన కామెంట్లో తెలియజేయని తెలుస్తున్నాను. కామెంట్లో తెలియజేయని తెలుస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని చూసి, ఈ వీడియోని చూసి ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నేను నమస్కారం పెట్టేస్తా ఉన్నాను అట్లే. నమస్తే అండి. నమస్కారం.